హనుమకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్లో కరెంటు మోటార్ల దొంగల అరెస్టు ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ మాట్లాడుతూ 5 స్నేహితులు బండారి అనిల్ కుమార్, మాటూరి అరవింద్, సరిగొప్పుల సాయితేజ, కమలాపురం హరీష్తో పాటు ఒక బాల నేరస్తుడు ఉన్నట్లు తెలిపారు. జలసాలకు తాగుడుకు అలవాటు పడి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను కిరాయికి తీసుకొని రాత్రి వేళలో పరకాల, ఇల్లంతకుంట, జమ్మికుంట, మొగుళ్లపల్లి పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల వద్ద ఉన్న మోటార్లను దొంగిలించి అందులో కాపర్ వైర్ను వేరు చేసి అమ్ముకొని ఆ డబ్బులతో జల్సా చేసేవారని తెలిపారు. తమ దగ్గర ఉన్న కాపర్ వైర్ను అమ్మేందుకు 2 కార్లలో వెళ్తుండగా పరకాల పోలీసులు చాకచక్యంగా నడికుడ చౌరస్తాలో పట్టుకున్నారని తెలిపారు. వారి వద్ద నుండి 2 కార్లు, 41,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 11 మోటార్లు, 57 కేజీల కాపర్ వైరు స్వాధీనం చేసుకునడమైనది. వీటి మొత్తం విలువ 14,19,400 ఉంటుందని తెలిపారు. ముందు నుంచి కూడా మోటార్ల దొంగతనాలు గురించాం. ఏం జరిగింది మారింది దాని మీద మొదటి నుంచి కూడా మా ఇన్స్పెక్టర్ గారు వచ్చాక కూడా ఆయన తక్కువ టైంలో కూడా తన చెప్పడం జరిగింది. మా ఎస్సీ గారు కూడా రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తుంది. దాన్ని జరిగిన ఏదైతే మోటార్ తెచ్చిందో వాటిని పట్టుకోవాలి ఆలోచనతోటి మొదటి నుంచి మా ఎస్ఐ ఎట్లా ఇక్కడ ఎస్ఐ కాబట్టి లాంగ్ టర్మ్ నుంచి దానిలో దాని పట్ల కూడా ఒక ఆలోచించుకోండి, మంచి టీం ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసిన ఆలోచనతోటి వాళ్ళు ఈ మోటార్ ఎక్కడైతే తిరుగుతున్నారు. ఇందులో భాగంగా నిన్న ఇవాళ 2 కార్లు దొరికినాయి. దాంట్లో చెక్ చేసినప్పుడు 6 మోటార్లు ఉంటాయి. అసలు మన ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసిందంటే వీళ్ళ మొదటి వ్యక్తి ఎవరంటే బండారి అనిల్ కుమార్. ఇతను 88